ఓటర్ లిస్టు ప్రక్షాళనకి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇక్కడ కూడా అంటే తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు చేస్తామని ప్రకటించారు. డూప్లికేట్ ఓట్స్ తొలగింపు కోసం ఓటర్ జాబితాను క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని కమెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశమంతా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అనేక అనుమానాలు, ఆరోపణలు, ఆందోళనల మధ్య భారత ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియను కంటిన్యూ చేస్తోంది. దేశంలోని ఓటర్ జాబితాలో ఉన్న వలసవాదులు, అనర్హుల్ని తొలగించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఎలక్షన్ కమిషన్. ఫస్ట్ ఫేజ్ లో ఇప్పటికే బీహార్ లో సర్ ప్రక్రియను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన సిఈసి సెకండ్ ఫేజ్ లో 12 రాష్ట్రాల్లోని ఓటర్ జాబితా దుమ్ముదులిపే పనిలో ఉంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కు సైతం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ చేపట్టబోతోంది. ఓటర్ జాబితా ప్రక్షాళనలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలంగాణలోనూ 3 రోజుల టూర్ చేపట్టారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో సమావేశమయ్యారు. సర్ నిర్వహణపై సూచనలు, సలహాలతో పాటు దిశానిర్దేశం చేశారు. సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై సిఈసి జ్ఞానేష్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం సర్ ప్రక్రియ తప్పనిసరి అని, ఆ దిశగా బిఎల్ఓలు పనిచేయాలని ఆదేశించారు. దేశంలో ఒక్కొక్కరికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయన్న సిఈసి జ్ఞానేష్ కుమార్ ఇలాంటి వాటిని తీసేయాల్సిన అవసరం ఉందని, బీహార్ లో అదే జరిగిందని చెప్పారు. పండుగల ముందు ఇళ్లు పూర్తిగా శుభ్రం చేసుకున్నట్లు 5 ఏళ్లకోసారి ఓటర్ జాబితాను కూడా క్లీన్ చేద్దామని సిఈసి జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగానే డబుల్ ఓట్లను సవరించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టామన్నారు. బీహార్ లో ఎస్ఐఆర్ పూర్తయిందని, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో అమలవుతోందని చెప్పారు. తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ను విజయవంతం చేయాలన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. ये आपका काम है और ये लोकतंत्र के लिए बहुत आवश्यक है. प्योरिफाइड इलेक्टोरल रोल्स आर इसेंशियल. ये काम करना है. अभी बिहार में खत्म हुआ, 12 स्टेट्स में चल रहा है. अभी उसमें से भी 5 और 2 7 स्टेट्स में हो गया, अभी होगा और बाकी के राउंड में बाकी लोग को कर देंगे. विश यू ऑल द बेस्ट और आप सब लोग के साथ मिलकर स्पेशल इंटेंसिव रिवीजन तेलंगाना का हम लोग सफल बनाएंगे. మొత్తంగా డూప్లికేట్ ఓట్లు తొలగించడమే ప్రధాన ఉద్దేశం అంటూ సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణలోనూ త్వరలో చేపట్టనున్నట్లు ఇండికేషన్స్ ఇచ్చేసింది.